శపథాలు కానీ శాపాలు కానీ ఏమైనా ఉంటాయా రేపు? ఖచ్చితంగా ఉంటాయి. బట్టలింపు తీసుకొడతాడు జగన్మోహన్ రెడ్డి, బట్టలింపు తీసుకొడతాడు. అసెంబ్లీలోకి వచ్చిన ఇదే భాష. అంటే నేను ఆ పదం పలకటానికి చాలా సిగ్గుపడుతూనే చెప్పాను పవన్ గారు మీతో. నిజమే కదా సార్. అదే భాషని అసెంబ్లీలో వాడబోతున్నాడు. రేపు పెద్ద హడావిడి చేస్తారు అనుకుంటున్నాడంటే ఆ భాషకి తనకి అప్లాజ్ వస్తున్నది అనుకుంటున్నాడు. ప్రజలు అసహించుకుంటున్నారు అనుకోవటల్లా. అవును. ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అర్పించుకుంటాడు ఏంటండి? రేపు అసెంబ్లీలో అర్పించుకోమనండి సీఎం సీఎం సార్. తిరుపతిలో బాధితులు చనిపోయి లేదంటే క్షతగాతులు హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడా హడావిడి, అంత అవసరం లేదు కదా. అక్కడ హడావిడి అసలు ఏదో ఇట్ట పిడికలు బిగించి ఆ రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అగ్రెసివ్ గా ఐసీయూలోకి తోసుకెళ్ళటం, తోసుకెళ్ళి అక్కడ సెలైన్ స్టాండ్లు అవన్నీ పడదోసుకుంటూ వెళ్ళి అవును రోగుల్ని ఇబ్బంది పెడుతూ సీఎం సీఎం అని కేకలేసుకుంటున్న వీళ్ళందరూ కూడా రేపు అసెంబ్లీకి వచ్చిన తర్వాత పవన్ గారు మీరు జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మొత్తం 164 మంది సభ్యులున్న అధికార పార్టీని ఎదుర్కోవాలి అంటే ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తికి థరో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏ విషయం మీదనైనా అనర్గళంగా ప్రసంగించే చాకచక్యం ఉండాలి. ఏదైనా సరే స్టాటిస్టిక్స్ చెప్పే నైపుణ్యం ఉండాలి. పేపర్ చూడకుండా కనీసం 1 గంట 2 గంటలు మాట్లాడే శక్తి ఉండాలి. వీటన్నిటితో పాటు అధికార పక్షం, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోం మంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినే ఓపిక ఉండాలి. ముఖ్యంగా ఎదురుగా త్రిపుల్ గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో అక్కడ కూర్చుంటే ఆయన ఫేస్ చేయగలగాలి. నెక్స్ట్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు స్పీకరు అయ్యన్న పాత్రుడు ఆయన ఏదన్నా అట్లా బయటికి వెళ్తే, లేదు ఏదన్నా మీటింగ్స్ ఉన్నాయని బయటికి వెళ్తే, ఆ స్థానంలో కూర్చునే త్రిపుల్ ని అధ్యక్ష నాకు అవకాశం ఇవ్వు అధ్యక్ష, నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు అధ్యక్ష, నేను మాట్లాడతాను అధ్యక్ష అని చెప్పి బతిమలాడుకోవాలి. ఆయనే కాదు సార్, ఇప్పుడు స్పీకర్ గారిని కూడా, ఆయనను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు గతంలో. ఆయన పైన పెట్టరాని కేసులు పెట్టారు. ఇక్కడ స్పీకర్ గారి గురించి, స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారి గురించి చెప్పాలి అంటే అదొక చాలా పెద్ద స్టోరీ పవన్ గారు. ఆయన ఇంట్లో ఒక చిన్న పసిపిల్ల తప్ప, ఆయన మనవరాల మీద తప్ప ఆ కుటుంబ సభ్యులందరి మీద కేసులు పెట్టించాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. అవును. మొత్తం అయ్యన్న పాత్రుడి గారి కుటుంబ సభ్యులందరి మీద కేసులు ఉన్నాయి. ఆ చిన్న పాపను ఎందుకో వదిలేశాడు. అటువంటి దారుణమైన నేరాలు